మన దేశంలో 416 కోట్ల పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు రికవరీ చేయడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళ దగ్గర నుంచి కూడా 416 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. పిఎం కిసాన్ సంబంధించి 2019 ఫిబ్రవరి 1 కన్నా ముందు ఎవరికైతే భూములు ఆల్రెడీ ఉన్నాయో అంటే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే వాళ్ళకందరూ కూడా ఇన్ని రోజులు వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 2019 తర్వాత కూడా భూములు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారు కూడా కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి. కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటే 2019 ఫిబ్రవరి కన్నా ముందు ఏ విధంగానైనా సరే అంటే భూమి కొనడం ద్వారా కానీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ వంశపారపరంగా వచ్చింటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2019 తర్వాత ఎవరైతే భూములు కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయో వాళ్ళకందరూ కూడా కండిషన్స్ పెట్టడం జరిగిందండి. అంటే 2019 తర్వాత కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఎవరెవరు అప్లికేషన్ పెట్టచ్చు అంటే కేవలం వంశపారపర్యంగా వచ్చిన వాళ్ళు మాత్రమేనండి. అంటే ఒకవేళ తండ్రికి గనక పిఎం కిసాన్ డబ్బులు వచ్చి ఉంటుంటే తండ్రి గనక మరణిస్తే తండ్రి నుంచి కొడుకుకి లేదా వాళ్ళ వారసుకి భూమి అనేది రేషన్ అవుతుంది కాబట్టి అలాంటి వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఎవరైనా సరే 2019 తర్వాత వేరే ఇతరుల దగ్గర నుంచి వేరే వారి దగ్గర నుంచి కనుక మీరు భూమిని కొనుగోలు చేసి ఉంటే అలాంటి వారికి మాత్రం లేదండి. కేవలం వంశపారపర్యంగా వచ్చిన భూమి లేదా ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వము భూమిని నిరుపేదలకి భూమి ఇస్తామని చెప్పి స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా కనుక భూమి కనుక ఇచ్చుంటే అలాంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు. కానీ భూమి కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదు, వాళ్ళకి రాదండి. సో ఈ 2 కండిషన్స్. అలాగే ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు 5 ఎకరాల కంటే పై ఉన్న వారు కూడా అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదు. అలాగే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి మాత్రమే పిఎం కిసాన్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ఉంటే పిల్లలు కనుక ఉంటే ఒకే ఫ్యామిలీలో వాళ్ళకి అందరి కనుక అందరి పిల్లలు కొంచెం ల్యాండ్ ఉంటే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నారు. అట్లా పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళంతా కనుక ఒకటే ఫ్యామిలీ అయితే వాళ్ళ దాంట్లో ఒక్కరికే పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది. సో ఇన్ని రోజులు వేరే, కానీ ఇప్పుడు కండిషన్స్ అన్ని చాలా సెట్ చేశారండి. సో రూల్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. సో మెయిన్ ఈ కండిషన్. తర్వాత పిఎం కిసాన్ డబ్బులు మన అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింకు కంపల్సరీ ఉండాల్సిందే. ఇది చాలా మంది మిస్టేక్ ఇస్తున్నారు. మాకు పిఎం కిసాన్ మేము అప్లికేషన్ పెట్టినా మా కండిషన్స్ కరెక్ట్గా ఉన్నా సరే మాకు పడట్లేదు అని అనుకుంటున్నారు. కానీ చాలా మంది చెక్ చేసుకోని విషయం ఏంటంటే ఆధార్ కార్డుకి అసలు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా. చాలా మంది ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లేదంటే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఆధార్ కార్డు లింకు కాకుండా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ లింక్ చేయడం జరిగిందండి. సో ఇన్ని రోజులు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లీన్గా ఆధార్ కార్డుకి లింక్ ఉన్న అకౌంట్స్ మాత్రమే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎవరైనా కనుక మీరు ఇచ్చిన అకౌంట్ ఆధార్ కార్డు లింకు లేకపోతే మీరు ఆ అకౌంట్ని ఆధార్ కార్డు లింక్ చేయండి. ఆన్లైన్లో ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా సరే చేస్తారు. బ్యాంక్ ఒక వీలు కాకపోతే మీరు ఎనీ సెంటర్లకైనా సరే మీ సేవ సిఐ సెంటర్ ఇంటర్నెట్ సెంటర్ ఎనీ సెంటర్లకైనా సరే మీ ఆధార్ కార్డు బ్యాంక్ లింక్ చేయమని చెప్తే ఎన్పిసి ద్వారా ఈజీగా ఇస్తారు. వితిన్ సెకండ్లో అయిపోతుంది లింకేజ్ కూడా. లేదా మీ ఆధార్ కార్డు ఉన్న అకౌంట్ కరెక్టే ఉంటే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కనుక తప్పిస్తే అప్డేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ డీటెయిల్స్కి వెళ్ళేసి దాంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఈకేవైసీ చాలా మంది చేసుకోవట్లేదు, చాలా మందికి ఇంకా ఐడియా లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా లాస్ట్ 2 years నుంచి కూడా చెప్తున్నది ఈకేవైసీ చేర్చుకోవాలని. ఈకేవైసీ ఏంటంటే అంటే ఇప్పుడు పర్సన్ ఉన్నాడా ట్రాన్స్పరెంట్ కోసం, ఆ పర్సన్ ఉన్నాడా లేదంటే చనిపోయాడా లేదంటే ఆ ల్యాండ్ అతని పేరు మీద ఉందా, ఎవరికైతే స్కీమ్ వస్తుందో ఆ పర్సన్ ఉన్నాడా లేదా చెక్ చేసుకోవడానికి అన్నమాట. నువ్వు ఎవరు కష్టం అంటారు దాన్ని. సో అట్లా మన ఓటీపీ ద్వారా కానీ తమ్ము ద్వారా ఈ ఈకేవైసీ మాత్రం ఖచ్చితంగా మీరు సిఏ సెంటర్ మాత్రం చేసుకోవాలండి. ఏ ఇంటర్నెట్ సెంటర్లో ఓటీపీ ద్వారా కానీ లేదంటే మీ సేవా సెంటర్లో ఓటీపీ ద్వారా కానీ చేసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మీరు సిఎస్సి సెంటర్లో చేసుకుంటే మాత్రమే మీకు పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకుంటే మాత్రమే మీకు అమౌంట్ పడుతుంది. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంటర్నెట్ సెంటర్లో మీ సేవా సెంటర్కి వెళ్ళి చేసుకుంటారు. వాళ్ళకి రావట్లేదు. అది రిజిస్ట్రేషన్ అంటే ఎక్కడైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ అప్పుడైతే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, ల్యాండ్ పాస్బుక్ ఉండాలి. అంతే, బ్యాంక్ పాస్బుక్ ల్యాండ్ పాస్బుక్ ఆధార్ కార్డు 3 సరిపోతుంది. ఫోన్ ఉండాలి, మొబైల్ ఫోన్. సో అట్లా నేను చెప్పిన వారికి అయితే ఇప్పుడు ఇచ్చారు ప్రజెంట్. ఎవరికైతే వంశపారపర్యంగా వచ్చి అంటే తండ్రి చనిపోయి వారసత్వంగా వచ్చింటుందో ఆ తండ్రికి వచ్చింటే కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎవరికైతే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళ అప్లికేషన్ పెట్టచ్చు. అంటే అందరికి కాదు, ఫ్యామిలీ ఒకరికి మాత్రమే వస్తుంది. లేదంటే గవర్నమెంట్ కనుక ల్యాండ్ ఇచ్చింటే ఆ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు. కానీ కొనుగోలు చేసిన ల్యాండ్ కన్వర్ట్ చేసిన ల్యాండ్కి మాత్రం పిఎం కిసాన్ అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదు. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇన్ని రోజులు ఓకే, కానీ ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేశారండి. ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కనుక మీరు స్కీమ్ తీసుకుని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ మన దేశంలో
416 కోట్ల పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు రికవరీ చేయడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళ దగ్గర నుంచి కూడా 416 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఎవరికైతే మీకు ఎలిజిబిలిటీ లేదో మీరు అప్లికేషన్ పెట్టకండి, ఆ స్కీమ్ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు 5 ఎకరాల కంటే పైన భూమి ఉన్నవారు తప్పు డాక్యుమెంట్ పెట్టి లేదంటే మేనేజ్ చేసినా ఏఈఓని అగ్రికల్చర్ ఆఫీసర్ మేనేజ్ చేసి కూడా అప్లికేషన్ పెడతారు. అలాంటి వారు తీసుకుంటారు. ఖచ్చితంగా సర్వే చేయడం లేదంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మీ దగ్గర మీరు ఇన్ని రోజులు ఎంత అమౌంట్ తీసుకున్నారో మొత్తం రూపాయితో సహా మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. అలాగే గవర్నమెంట్ జాబ్ ఉండి జాబ్ లేదని చెప్పేసి పిఎం కిసాన్కి అప్లికేషన్ పెట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళు అలాంటి వారు కూడా, అలాగే వారసత్వంగా కాకుండా భూమిని కొనుగోలు చేసి కమర్షియల్గా వేరే దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి స్కీమ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అమౌంట్ రిటర్న్ చేయవలసి ఉంటుంది. సో అమౌంట్ రిటర్న్ చేయడం అంటే ముందు స్కీమ్ సరెండర్ చేయాలన్నమాట. ఆ స్కీమ్ సరెండర్ అని చెప్పేసి వాలంటరీ సరెండర్ అని చెప్పేసి ఆన్లైన్లో ఉంటుంది. మీరు అక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది, మీరు సరెండర్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. వీలైన తొందరగా, ఎందుకంటే ఎంక్వైరీకి వచ్చే లోపే మీరు సరెండర్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఎంక్వైరీకి వచ్చారనుకోండి, మీరు తీసుకునే ఏమైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం చెప్పలేము, లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు కూడా. సో ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి ఎలిజిబుల్ లేనప్పుడు కూడా తప్పు డాక్యుమెంట్ పెట్టి ఏఈఓని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళు కూడా కొంచెం మాసిపడి డబ్బులు కాసిపడి కొంతమంది అప్రూవ్ చేయడం జరిగింది ఆ పిఎం కిసాన్ సంబంధించి కూడా. అలాంటి వారిపైన కూడా తొందరలో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికన్నా ఎలిజిబుల్ లేకపోతే మీ గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళు కానీ, మీకు 5 ఎకరాల కంటే పైన పొలం ఉన్నోళ్ళు కానీ, ఇలాంటి వారు ఎవరు అప్లికేషన్ పెట్టొద్దు. ఒకవేళ మీరు అప్లికేషన్ కనుక్కొని ఉంటే మీరు సరెండర్ చేయండి. ఇంకోటి ఏం చేస్తారంటే ఇంకొంచెం ఒక కుటుంబంలో ఇంటి పెద్దకు 20 ఎకరాలు ఉందనుకోండి, ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఒక 5 మెంబర్స్ కనుకుంటే మనిషికి 4 ఎకరాల చొప్పున డివైడ్ చేసి మనిషికి 4 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. అలాంటి వారు ఏం చేస్తారంటే ఒకరికే ఇస్తారు కాబట్టి ఒకరే అప్లికేషన్ పెడుతున్నారు. సో అది కూడా చాలా రాంగే. మీకు 5 ఎకరాల్లో భూమి ఉండాలంటే మీ ఒక్కరికే కాదండి, మీ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం భూమి 5 ఎకరాలు మించకూడదు అన్నమాట. సో అప్పుడే మీకు స్కీమ్ వస్తుంది. అంతేగాని 20 ఎకరాల భూమిని 5గురికి 4 ఎకరాలు మీరు పంచుకోకపోతే అది కూడా ఇల్లీగల్ కిందనే వస్తుంది, ఇనెలిజిబిలిటీ కిందనే వస్తుంది. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మాత్రం అమౌంట్ అనేది తిరిగి రికవరీ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లా ఖచ్చితంగా ఇవ్వాల్సింది కూడా గవర్నమెంట్ తెలిసి ఎట్లా తీసుకోవాలని కూడా. సో ఇదండి, ఎవరికైనా ఇప్పుడు కొత్తగా ఎవరైతే 2019 తర్వాత కనుక మీరు కొత్త పాస్ పుస్తకాలు వచ్చి అంటే వంశపారంపర్యంగా తల్లిదండ్రులను చనిపోయి డెత్ ద్వారా మీకు ల్యాండ్ వస్తే అలాంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి ఖచ్చితంగా. తర్వాత గవర్నమెంట్ ఏమైనా ల్యాండ్ ఇచ్చింటే అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరికైనా, తెలంగాణలో అయితే అసలు ఏం లేదు, దిక్కులే ముక్కులు కానీ అవి ఇచ్చిన సీనుగులే కానీ. సో వేరే స్టేట్స్ సంగా చెప్తున్నా, చూసేవాళ్ళు ఉన్న సపరేట్ కింద చూసేవాళ్ళు, అది చూసి మాత్రం ఒకవేళ మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే అప్లికేషన్ పెట్టుకోండి పిఎం కిసాన్కి. ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండాలి. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ ఉందో అదే బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఇవ్వాలి మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఇదండి, ఓకేనా. సో ఇది కూడా మళ్ళీ మేబీ ఆగస్ట్లో క్లోజ్ అవుతుంది అప్లికేషన్ అనేది. సో ఇదండి ఇలాంటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.